మందుబాబులు బి అలర్ట్, పైన కాస్ట్ బాటిల్ లోపల చీప్ లిక్కర్. డిఫెన్స్ ఇతర రాష్ట్రాల మద్యం పేరుతో మోసాలు, కనిపెట్టకపోతే ఆరోగ్యం కథమే. ఇక చూడండి, మందుబాబులకు పైన చూడడానికి బలమైన బాటిల్ కానీ లోపల చీప్ లిక్కర్ మందును అమ్ముతున్నట. మరి లిక్కర్ ఇంత దారుణంగా మోసాలకు గురి చేస్తుంటే మరి చాలా వరకు ఆరోగ్యాలు కూడా కరగకపోతే మరి దీని మీద ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది, ఏం తాను కలిసిందంటే ఇలా ఎక్సైజ్ శాఖ కూడా అమ్ముడు పోయేటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అందుకనే ఇలా మందుబాబులు ఏ విధంగా ఉన్నారో చూస్తున్నాం ఇలా మన వార్తలు. మనోళ్ళు ఇరగదీశారు, తొలి టీ20 భారత్ కైవాసం, బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం. బంతితో మెరిసిన హర్షదీప్, వరుణ్, పాండ్యా, సూర్య, శంసన్ మెరుపులు. మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్ బోనే, పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలుపు. 3 వికెట్లతో సత్తచాటిన తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి. సెమీ శాసల సజీవం. మిల్లల నుంచి రికవరీ ఎలా, ఒక్కో రైస్ మిల్ నుంచి 70 కోట్ల నుంచి 90 కోట్ల వరకు బకాయిలు. హైకోర్టులో పిటిషన్తో మిల్లర్ల కూరట, డిఫాల్ట్ జాబితాలు చేరిన కొన్ని మిల్లర్లు. ఈసారి మిల్లింగ్ కేటాయింపులపై డెలామా, 20% బ్యాంక్ గ్యారంటీ అడిగిన సర్కారు, కమిషన్ పెంచాలంటూ సంఘం రిక్వెస్ట్. గత ప్రభుత్వం మిల్లింగ్ అవకతవకలు 1,00,000 టన్నుల బియ్యం అక్రమ విక్రయాలు. మరి దీని ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ప్రభుత్వం అర్థం కాలేదు. అన్ని చెప్తున్నారు, గతంలో ఎగిరిచ్చిలు, గతంలో ఈ తప్పు చేసి ఆ తప్పు చేసి, కాళేశ్వరం తప్పు చేసి, అక్కడ తప్పు చేసి, ఇది మోసం చేసింది అది మోసం చేసిందని, వీళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళు అరెస్ట్ అవుతారని ఎన్నో మాటలు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరి అవన్నీ ఏమైపోయినాయి, అవన్నీ ఎడిపోయినాయి. ఉన్నటువంటి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంలో అడావిడి చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే రైస్ మిల్లులో అన్యాయం జరిగింది, ఇలా 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పినటువంటి వ్యక్తులు మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులకు అనుగుణంగా సివిల్ సప్లై కార్పొరేషన్కు బియ్యం రాకపోవడంతో కొన్ని రైస్ మిల్లులను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. మిల్లింగ్ చేసిన రైతును అప్పజెప్పకుండా ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం పలుమార్లు నోటీసులు పంపినా సానుకూల స్పందన రాకపోవడంతో కొన్ని మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రభుత్వం ప్రయోగించాల్సి వచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలతో సగటున ఒక్క రైస్ మిల్లు 70 కోట్ల నుంచి 90 కోట్ల వరకు బాకీ పడిందని కార్పొరేషన్ భావిస్తుంది. వాటిని వసూలు చేసుకోవడంతో పాటు ఈసారి మిల్లింగ్ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నది. కానీ కొన్ని రైస్ మిల్లులు బ్లాక్ లిస్టులో వెళ్లడంతో పాటు నూతన గైడ్లైన్స్తో మిల్లింగ్ కేటాయింపులపై డైలామా నెలకొన్న నేపథ్యం చూడండి. 70 కోట్లు, 70 నుంచి 90 కోట్ల రూపాయలు వాళ్ళే రైస్ను రీసైకిల్ చేసి రైస్ని అమ్ముకున్నారు. ప్రభుత్వం మరి చేతగాని ప్రభుత్వమా మరి ఏం చేసింది అర్థం కాదు. గత బీఆర్ఎస్ గంతగానో అవినీతి జరిగిన తర్వాత పేదలకు ఇవ్వాల్సిన రైస్ మిల్లును, రైస్ బియ్యాన్ని ఇవాళ ఏ విధంగా దారి తప్పించాలో మనం చూస్తున్నాం. 13 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో 13 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ టు గోవా రైలును ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి. బైవీక్లీ ట్రైన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధ శుక్రవారంలో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్, వాస్కోడిగామా నుంచి గురు శనివారంలో రిటర్న్. ఢిల్లీ తర్వాత సికింద్రాబాద్ నుంచి అధికంగా వందే భారత్ రైలు కూడా కిషన్ రెడ్డి. దేశాన్ని తప్పుదో పట్టిస్తున్న రేవంత్. రుణమాఫీ విషయంలో 2.99 లక్షల మందికి మాత్రమే 1,00,000 లోపే మాఫీ, 50% మాఫీ కాలేదు. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ. వీపు రుద్దమన్నందుకు భార్య భర్త తల పగలగొట్టి ఆయన కేసు పెట్టేది ఆకుండా పోయినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం మనం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ ప్రాజెక్టు ఆగదు. నియామక పత్రాలు అందిస్తున్న సీఎం. థేమ్స్ శాంసన్ సబర్మతి తరాల్లో మారుస్తాం. మూసీ పరివారక ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ ఆ కంపులను బతకల్లా. నిర్వాసితులకు సర్కార్ అపన్నస్తం. అడ్డుపడేవారు ప్రత్యామ్నాయం చూపాలి. మల్లన్న సాగర్ ప్రజలను గుర్రలతో తొక్కించి చంపింది గత ప్రభుత్వం. మోక్షాగుండం ఆలోచనలే ఆదర్శం, కాళేశ్వరం కాదు. 100 ఏళ్ల అనుభవం ఓ వైపు, 10 ఏళ్ల దుర్మార్గం మరోవైపు. సీఎం రేవంత్. 1473 మందికి నియామక పత్రాలు పంపిణీ. మూసీలలో వారం ఉండండి. దశాబ్దాలుగా పేదలు అనుభవిస్తున్న కష్టాలు బాధలు మీకు అర్థమవుతాయి. కేటీఆర్ హరీష్లకు సీఎం హేతు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి. నేడు హోంమంత్రి అధ్యక్షతన మీటింగ్. రేపు రాహుల్ ఏఐసీసీ నేతలతో భేటీ. కేబినెట్ విస్తరణ పార్టీ అంశాలపై చర్చ జరిగేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వివక్ష తావలేని విధానం. వివక్షకు తావలేని విద్యా విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ ఒకే చోట. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్. ఈ నెల 14 లాంఛనంగా 20 చోట్ల భూమి పూజ. 7 నెలల్లో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 25 ఎకరాల విస్తీర్ణం. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవాళ బట్టి విక్రమార్క గురించి ప్రశ్న ఉంటుంది. ఇవాళ ఎందుకోసం చేసిన ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఏం కావాలి, మరి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఏం కావాలి, ఉన్నటువంటి గురుకుల పాఠశాల గవర్నమెంట్ స్కూళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు మరి ఏం కావాలి. ఇలా కొత్త స్కూల్ తీసుకొచ్చి ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మీ మార్కు కోసము ఇలా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పక్కన పెట్టేసి ఇలా కొత్త విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎవరి కోసం అవి? ఎవరి లాభం కోసం, ఎవరికి నష్టం కోసం? చెత్త ప్రభుత్వం అంటే చెత్త ప్రభుత్వంలో ఉంది. ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు.
అప్పుల ఊబిలో చిక్కుని కుటుంబాలు ఆగాలు. రోజుకు 4 కొత్త యాప్స్ నిషేధం ఉన్న అమలు ఉత్తమాటే. యువకులతో పాటు ఉద్యోగులు పోలీసులో న్యూ వ్యాసనం. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులో అధిక వడ్డీకి. యాప్లోను బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకలతో కష్టాలకి వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు. పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునే నేపథ్యం ఉంది. చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అబద్ధాల రంగనాథు. హైడ్రాది పూటకో పరిధి, రోజుకో వైఖరి. ఆది నుంచి 2 నాలుకల ధోరణి ప్రదర్శించిన కమిషనర్. మీడియా ముందు అసత్యాలు, అలవోకగా నాలుక మడత. మూసి పరిధి తమది కాదని చెప్పడం పైన అనుమానాలు. 111 జియోపై రోజుల వ్యవధిలోనే మారిన రంగనాథ్ స్టాండ్. ఖానాపూర్లో కూల్చివేతలు, బన్వాడపై విరుద్ధ వ్యాఖ్యలు. రాజకీయ నాయకులు అబద్ధాలాడతారంటే, వ్యాపారవేత్తలు నాలుక మడత వేస్తారంటే జనబౌల్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెళ్ళడం పరిశీలనలు విస్మరణపరిచింది. హైదరాబాద్ డిజిటల్ రెస్పాన్స్ అండ్ అసిట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి కమిషనర్. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలో ఉండాల్సిన అధికారి ఏవి రంగనాథ్. అబద్ధాలు ఆడటం ఎంతవరకు సమంజసం? ఆయన అలవోకగా అబద్ధాలు ఆడుతూ పూటకో పరిధి వర్ణిస్తూ రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవేమి గాలిలో చేసి ఆరోపణలు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 19న హైడ్రాను ఏర్పాటు చేసి అధికారిక జీవో చేయకుండానికి ఒకరి ముందే రగన చేసిన తప్పటడుగుపై ఇంతవరకు ఏమాత్రం స్పందించాలనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక బీఆర్ఎస్ దీక్షపై పోలీసులు దూరం. పెద్దపల్లి జిల్లా గోవర్కన్ చౌరస్తా సింగరేణి కార్మికుల దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న పోలీసులు. సింగరేణి వాస్తవాల వాటా కోసం గోదావరికని చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ దీక్ష అడ్డుకున్న పోలీసులు. 10 దౌర్జన్యం. జీకేఎస్ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు గిరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉన్నటువంటి భయంకర పరిస్థితులు చూస్తున్నాం. మనం ఎట్లుందో రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ అనే వార్త చూస్తున్నాం. లక్షల కోట్లు మూసి పాలన. దేశంలో ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. నమామి గంగే మొదలు చంపల వరకు అన్నిటిది అదే పరిస్థితి. శాస్త్రీయ ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్. వేల కోట్ల నీటిపాలు. శాస్త్రీయ సర్వే సివరేజ్ ట్రీట్మెంట్ లేకుండా మూసిపోయి ముందుకు. పేద బడుగు వర్గాల ఇళ్లను కూల్చేయడంలో సర్కార్ ఆసక్తి. 1,00,000 కోట్లు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్కి ఈ స్థాయిలో బడ్జెట్ ఏ దేశం ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసి రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదు నిజం ఏమిటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యంగా మిగిలిపోయాయి. 1,00,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం. ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కార్ నీటిపాలు చేయబోతుందా అనేటువంటి చర్చ అయితే బలంగా జరుగుతున్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇది జైవింద్ దినపత్రికలను వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. జైవింద్ దినపత్రికను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.